నేరాలు రుజువైతే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేకి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందట, నేరాలు రుజువైతే. ఎందుకంటే అంతటి అలాగా 10 ఏళ్ళు శిక్ష పడేలాంటి సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారట ఆయన మీద. ఆయనే శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. ఇక్కడ కీలకమైన అంశం, అటవీ సిబ్బంది మీద దాడి చేయడం. ఇక్కడ ఎమ్మెల్యే తీరును స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఖండించారు. ఈ నేపథ్యంలోనే వెంటనే అధికారులు కూడా రంగంలో దిగారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఎమ్మెల్యే ఆయన అనుచరుల మీద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయితే అంత వేగంగా బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండదట. అదే సమయంలో నేరం రుజువైతే నిందితుడికి గరిష్టంగా 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అనేది న్యాయవర్గాలు చెప్తున్నాయి. అసలు ఏం జరిగింది ఈ కేసులో, అసలు ఏం చేశాడు ఈయన? ఈ నెల 19వ తేదీన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ సిబ్బందిపై దాడి చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఫారెస్ట్ చెక్ పోస్ట్లో ఎమ్మెల్యే వాహనానికి అనుమతి ఇవ్వలేదని, పిలవగానే సిబ్బంది ఎమ్మెల్యే వద్దకు రాలేదన్న కారణంతో ఎమ్మెల్యే ఆయన అనుచరులు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరని మందలించే చెక్ పోస్ట్ వద్ద ఏం జరిగిందో సవివరంగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో ఉద్యోగులపై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేపై చర్యలకు కూడా ఆదేశించారు. ప్రభుత్వంలో 2 ముఖ్య నేతలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం ఉండడంతో పోలీసులు వెంటనే కేసులు కూడా నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరెస్టుకు రంగం కూడా సిద్ధం చేశారు. ఈ ఘటనతో రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు చట్టానికి అతీతులు కాదు అని ప్రభుత్వం ఒక బలమైన సంకేతం ఇచ్చినట్టయితే అయింది. మొత్తానికి తొలి నుంచి ఈ ఎమ్మెల్యే వైఖరి వివాదాస్పదంగా ఉంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఫీడ్బ్యాక్ అట. అంతేకాదు పార్టీలో సంబంధించి కూడా ఆయన సరిగ్గా ఇప్పుడు మొన్న సుపరిపాలన తొలగి కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి బుడ్డా అనుచరులు దాడి చేశారు. అదే సందర్భంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని చుట్టుముట్టి గొడవ చేశారు. ఆ ఇద్దరితో విభేదాల కారణంగా బుడ్డా అనుచరులు దురుసుగా వ్యవహరించారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అది టీడీపీ అంతర్గత సమస్యగా అందరూ తేలిగ్గా తీసుకున్నారు. పార్టీ కూడా ఇరు వర్గాలతో మాట్లాడి సర్దుకుపోవాలని సూచించి వదిలేసింది. కానీ ఇప్పుడు బుడ్డా అనుచరులు ఏకంగా ప్రభుత్వ సిబ్బందిపైన దాడి చేయడం మంచి ప్రభుత్వంగా చెప్పుకునే కూటమి పెద్దలను ఇరకాటంలో పడేసింది. అందుకే ఆగమేఘాల మీద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మీద కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా? అదే కనుక జరిగితే ఒకవేళ నేరం రుజువైతే అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదు అంటున్నారు న్యాయవర్గాలు.